పుణ్యం చేసేనేమో ఈ అడవి వాకిళ్ళు ఎంత పొంగి పోయనేమో నీ అడుగు తాకిన నేల ఎంత భాగ్యం పొందనేమో నిన్ను మోసిన చూడ సక్కాని తల్లి ఆడపిల్లవే బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే ఏ సింగాల జూలు వంచు సిట్టి తల్లివే మా గూడాన్ని కాపుగాసే సందమామవే ఏ ఇట్టక్కడ వెత్తి నువ్వు అట్ట కదిలెల్లుతుంటే తోవంతా మురిసిపోయేనే హోయ్ ఆకాశ వీధి నుంచి రావే గంగమ్మ తల్లి నేలంత పసిడి రంగు పందిరేయగా చూడ సకాని తల్లి ఆడపిల్లవే బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే సింగాల దూలు వంచు సిట్టి తల్లివే మా గూడాన్ని కాపుగాసే సందమామవే ఏలి ఏలియో తీగ పువ్వమ్మ నువ్వు ఈ అడవికే అమ్మైనావు మా మోముల్లో చిరునవ్వు చూసి ఉప్పొంగిపోతావు నువ్వు ఎంత గొప్ప మనసు నీదే గారడి చేశాడు వాడు నీ తావునే మార్చాడు చూడు మా గంగమ్మ మంగమ్మ కథలో రాబోయే చిత్రాలు చూడ రెండు కళ్ళు సాలవేమో ఆసాలు తీరు చెబుతోందే నీలోని దాన గుణమే నిన్ను చూసి జన్మ మురిసిందే నువ్వు నా నోముల వరమని సక్కాని తల్లి ఆడపిల్లవే బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే సింగాల దూలు వంచు సిట్టి తల్లివే మా గూడాన్ని కాపుగాసే సందమామవే ఆ డబ్బులతో గాజులు తేకపోతే మా అన్న నిడిపించడానికి దాచిపెట్టుండొచ్చు కదా. నీ అన్న మీద నీకెంత పే ఉందో దీనికి ఎయ్యి పాళ్ళు ఎక్కువే ఉంది. ఆయన్ని ఎట్ట తెచ్చుకోవాలో మాకు తెలుసు. ఏదో డబ్బులు ఆగం చేస్తున్నారని చెప్పాను. నీ కూతురు గాజులు కొండ ఎట్టలే కాదులే అమ్మా. ఉసోస్ నాకి గాజులు ఈనంటవే చెప్తా. అమ్మా నీకీ గాజులు నచ్చాయా? బాగా. ఎట్ట ఉన్నాయి? నీ నవ్వులాగే చాలా అందంగా ఉన్నాయి. రా పడుకో. అమ్మా రేపు అమ్మోరు తల్లి జాతరకి అయ్యని తీసుకొద్దామా? అయ్యొత్తాడు. మన ముగ్గురం కలిసి అమ్మోరు తల్లి పూజ చేద్దాం. మరి బైరమ్మకి ఇయ్యడానికి డబ్బులు లేవుగా? అమ్మోరు తల్లి దారి చూపిత్తది. నువ్వు పడుకో తల్లి. జో ఏంటమ్మా నువ్వింకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదమ్మా. ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఏసీలో హాయిగా పడుకునుండేది. ఇక్కడ చూడు నిద్ర పట్టక ఎన్ని బాధలు పడుతుందో. ఏం చేస్తాం, గుళ్ళో పూజలయ్యేసరికి రాత్రైంది, చీకట్లో ప్రయాణం, పైగా అడవి వద్దు అన్నారు. దాంతో ఆగాల్సొచ్చింది. ఒక్క రాత్రి సర్దుకుంటే పొద్దున్నే వెళ్ళిపోవచ్చు. అబ్బా అయ్యయ్యో, మమ్మీ నాకు
చిరాకు వస్తుంది. నిద్ర పట్టడం లేదు. నా బంగారు తల్లివి కదూ, ఈ ఒక్క నైట్ కి ఓర్చుకోమ్మా. రేపు మార్నింగ్ మన ఇంటికి వెళ్ళిపోదాం. నో, ఐ వాంట్ ఏసీ. ఇక్కడ ఏసీ లేదమ్మా. అబ్బా, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది మమ్మీ. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కదా, ఇలాగే ఉంటుంది. కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి. నో, నా వల్ల కాదు. అయ్యో, అయితే బయటకు వెళ్దాం పద. చల్లటి గాలి వస్తుందిరా. రా. బయటకా? నో, ఏ అంతా మట్టుంటుంది, కాళ్ళకు అంటుకుంటుంది. అయ్యో రామా, కాళ్ళకు మట్టి అంటకుండా పెంచితే ఇలాగే ఏడుస్తుంది. అమ్మా వదిలేయమ్మా, అదేమైనా అడవిలో పుట్టిందా? జమీందారీ వంశంలో పుట్టింది. నిజమే నిజమే, అసలు సిసలైన జమీందార్. ఏంటి, మా అత్తయ్య గారిలాగే నువ్వు కూడా ఎగతాళి చేస్తున్నావు? అయ్యయ్య, చి 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 చి. నా మనవరాలు చూసి నేనెందుకు ఎగతాళి చేస్తాను? చూసి గర్వపడుతున్నాను. నా మనవరాలు జమీందార్, నా మనవరాలు జమీందార్. ఆపు, నీ అరుపులకి అడవిలో జంతువులు ఏమైనా వస్తాయి. అబ్బా మమ్మీ, దోమలు తోలవా? అలాగేమ్మా, నువ్వు పడుకోమా, పడుకో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీలో అమ్మ ప్రేమను చూస్తుంటే చూపు తిప్పుకోబుద్ధి కావట్లేదమ్మా. ఇలా ఇవ్వు. ఏంటి, నీకు కూడా అమ్మ ప్రేమ చూపించాలనిపించిందా? నీ కూతురు మీద నీకు ప్రేమ ఉంటే నా కూతురు మీద నాకు ప్రేమ ఉండదా? రామ్మా. ఏంటమ్మా ఇది? రాత్రంతా కంటి మీద కునుకు లేదు, తిండి కూడా లేదు. ఇప్పుడొచ్చి అందరికన్నా ముందుగా నిలబడ్డావు. అమ్మా చూడు, ఎట్టా నీరసమైపోయావో. పక్కకెళ్ళి కాసేపు కూర్చోమ్మా. అమ్మూరు తల్లి ముందు కూర్చుంటే కోరికలు తీరవత్తమ్మా. కాళ్ళు పుండ్లు పడేలా నిలబడితేనే తీరుతాయి. జాతర రోజు ఎవరైతే ముందుగా ఆ తల్లికి పూజ చేసి సేవ చేస్తారో వాళ్ళ కోరికలు వెంటనే తీరుతాయంట. అందుకే కొంచెం కట్టవైన కోడి కుతయాలకొచ్చి అందరికంటే ముందు నిలబడిన నా ఓపిక చూసి, నా బాధ చూసి ఆ తల్లి దయ చూపిస్తే నా మావ తిరుగుతాడన్న ఆశతో నిలబడినానత్తమ్మా. బాబాయ్, ఆ సేవ చూపించు. ఇదొద్దు నాకు, ఏరేది. అది అది అది
బాబు ఎంత బాగుందో. సచ్చినోడా తినన్నారు. పూలు అనుకున్నారా? కాదు, గంగ. ముసలిది భయపడింది, ముసలిది భయపడింది. చాలే, అదిగో పూజకి ఎలా అవుతుందని గంటని చిత్రాన్ని పిలుచుకురాపో. ఎల్లో అట్లనే. అమ్మా కాపాడు తల్లి. ఒక బోర్ ఎంత తాత? 10 రూపాయలమ్మా. 10 రూపాయల? అయ్య కోసం దాయాలా? నాకొద్దు. ఏ? నొక్కితే పగిలిపోతాది. ఇది పగలదమ్మా. అయితే వద్దు. ఏ? పగలని బోర నాకెందుకు? భలేగుంది ఈ పిల్ల. ఆపు. ఏ గంగా, చూసావా ఎట్టా తిరిగానో? నువ్వు తిరుగుతావా? ఓ, నీ కాడ డబ్బులు లేవు కదూ? నువ్వు తిరగలేవులే. ఈ గంగ తిరగాలనుకుంటే పైసా డబ్బు ఇవ్వకుండా తిరుగుతుంది తెలుసా? ఎట్టా? పైసలు ఇవ్వకుండా తిరుగుతావా? ఎట్టాగమ్మా? చిన్న పంద పెట్టుకుందామా? నువ్వెక్కినప్పుడు నేను తిప్పుతా, నేనెక్కినప్పుడు నువ్వు తిప్పు. ఎవరు భయపడితే వాళ్ళు ఇద్దరు డబ్బులు కట్టాలి. అందానికి నేను సిద్ధం. నేను కూడా సై. పందెం బాగున్నది. రండి రండి. తిప్పు. ఇంకా తిప్పు. తిప్పు. తిప్పు తిప్పు. తిప్పు. తిప్పు తిప్పు. అయిపోయినదా? సింగం ఏంటో చూపించు. ఇప్పుడు గంగ ఏంటో చూపిస్తా. ఎక్కువ రామ్మా రా. ఆపండి. 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 ఆపండి.
లెక్క సరిపోయిందా? హ. అది గంగంటే. అమ్మా ఇట నీరసంతో నిలబడలేవమ్మా. ఏమైతుందమ్మా? మహా అయితే టానం పోతాది. అంతేగా కట్టుకున్న మొగుణ్ణి పరాయాడదాని కాడ బానిసల చూసినప్పుడే ఈ గౌరి చచ్చిపోయినది. కొత్తగా సచ్చేదే ఉందమ్మా. ఏంటా నడపడం? తొందరగా పోనే. పూజకి ముందెళ్ళి ఏం చేస్తావు? సరే మెల్లగా పోనే. పూజ అయిపోయినాకెళ్ళేం చేస్తావు? సరే నువ్వే చెప్పు. నోరు మూసుకొని. అర్థమైంది. అమ్మా 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 ఆపండమ్మా. ఆపు సాంబా. ఏంటి? ప్రతి ఏడు అమ్మోరు తల్లికి ముందుగా పూజ చేసేది నువ్వే కదమ్మా. ఈ ఏడు కూడా ముందుగా పూజ చేసేది నేనే. కాదమ్మా, ఆ గౌరీ. ఏంది నువ్వనేది? అవునమ్మా, అందరికంటే ముందుగా ఆ గౌరీ నిలబడిందమ్మా. అంటే మీకంటే ముందుగా పూజ చేసేది ఆ గౌరీనే కదమ్మా. సొత్తా, ఈ భైరమ్మని కాదని ఆ గౌరీ ఎట్టా ముందుగా పూజ చేస్తాదో. అమ్మా అమ్మోరు తల్లి, ఈ భైరమ్మ ఎట్టాగైనా పూజ చేయకుండా నా గౌరీ బాధపడకుండా చూడు తల్లి. రే సాంబా, పోనీరా. అయ్యో పూజారి గారు, సందేల లోపు తొందరగా పూజ మొదలెట్టండి అయ్యా. నా కోడలు పడిపోయేలా ఉంది. అయ్యోరు వచ్చేదాకా అమావాస్య అవుతుందా అని ఆవిడ గారు వచ్చేదాకా ఎంతమంది నిలబెట్టి చంపేస్తారా ఏంటి? కావాలంటే కూర్చోబెట్టి చంపండి. నా కోసం ఆ భైరమ్మతో గొడవ పడద్దు. నాకేం కాదు. ఆ అమ్మ తల్లి నాకేం కానియదు. అదిగో భైరం వచ్చేసినది. రే సాంబా, ఈ భైరమ్మ దిగాల. దింపు. భైరమ్మ శాసిస్తే సూపు చెప్పిన పని మీద ఉండాలా, నీ పెండ్ల మీద కాదు. నా కోపం బెరక్క ముందే దింపు. ఏ పేగు ముద్దవే నువ్వు, మా కావలి కంచైనావు. ఈ చిన్నయ్య సంకెళ్ళు తెంచ ప్రాణాన్నే నైవేద్యమెట్టి ఎంత దీక్ష పూనినావే. చిన్నారి సేతులతోటి ఎంత భారాన్ని మొత్తావే తల్లి. నీ పుటకంత బంగారమైన కొండంత కష్టాలతోటి ఎంత కాగమేగుతావే. ముక్కు పచ్చలారని చిన్నారి, నిన్ను సుత్తే ఆయ గుండె గోదారి. సక్కని తల్లి అన్న పిల్లవే.
గంగా నువ్వెందుకు వచ్చినావు? పో. నేను పోనయ్యా. నేను బైరమ్మ బానిసనే. ఆమె చెప్పింది నేను చెయ్యాలా, సావమంటే సావాలా. నా కోసం వచ్చి బైరమ్మ కోపానికి బలి కావద్దే. పో పో గంగా పో. నేను పోనయ్యా.